ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఒక పక్క బీహార్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ టైంలో ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అదెలా అంటారా? భారతదేశం ప్రపంచంలో చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అనేక మతాలు, సంస్కృతులు, భాషలకు నిలయంగా ఉంది. సో కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ ఇచ్చింది, సమానత్వాన్ని కూడా కల్పించింది. దేశ పితామహులు ఆశించిన లౌకికవాదం అదేనండి సెక్యులరిజం యొక్క మూల స్తంభాలపైనే మన జాతి నిర్మాణం అనేది జరిగింది. అయితే కొన్ని దశాబ్దాలుగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మతం పట్ల ఉండే నిబద్ధత అంటే మతతత్వం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకుగా దిగజారిపోయింది అంటే ఆశ్చర్యం ఉందా? రాజకీయ పార్టీలు ఏదో ఒక మతాన్ని ఉద్దేశించి శాశ్వత ఓటు బ్యాంకుగా మార్చుకునే వ్యూహాలు జరుగుతున్నాయి. ఓటు బ్యాంక్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలో అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు ఇలా నిజంగా ఉన్న సమస్యల హక్కులన్నీ కూడా పక్కకు నెట్టబడి మతం గుర్తింపు, భావోద్వేగాలనేవి ఎన్నికల్లో కీలక శక్తిగా మారాయి. మతాన్ని రాజకీయం చేయడం కేవలం న్యూమరికల్ స్ట్రెంత్‌గా చూపించడం వల్ల దేశ సమగ్రతకు కానీ, సామాజిక సామరస్యానికి కానీ ఒక ముప్పు ఉంది అనేది మాత్రం నిజం. అయితే భారతదేశంలో ప్రజాస్వామ్య పటిష్టత, శాంతి, ప్రగతి ఈ 2 కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలుగా ఉన్నాయి. ఏ విధంగా అడ్డంకిగా మారాయి అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చాలా సెన్సిటివ్. చాలామంది తప్పుబట్టొచ్చు. కానీ దీనిలో ఉన్న వాస్తవాల్ని తెలుసుకునే ప్రయత్నమే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మతతత్వం అనే భావన ఓటు బ్యాంకుగా దిగజారడం అనేది ఇక్కడ మనం మాట్లాడుకోబోయే ప్రత్యేకమైన అంశం. అయితే భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా సెన్సిటివ్ అంశం ఇది. ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే జాతి నిర్మాణానికి ప్రేరణగా నిలవవలసిన ఈ మతతత్వం అంటే వాళ్ళ మతం పట్ల వాళ్ళకు ఉండాల్సిన నిబద్ధత అనే ఒక భావన కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంక్ లాగా ఎలా దిగజారుతుంది? సో, మతం ప్రజలను ఏకం చేయాల్సింది పోయి ఈరోజు రాజకీయ నాయకుల స్వార్థం కోసం ఎలా విభజిస్తుంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. రాజ్యాంగం పౌరులకు కల్పించిన మత స్వేచ్ఛ ఈరోజు పార్టీల జయం, అపజయం వీటిని నిర్ణయించే కీలక అంశంగా ఎందుకు మారిపోయింది? మతపరమైన గుర్తింపులు, అభివృద్ధి, ఉపాధి ఇలాంటి నిజమైన సమస్యల కంటే కూడా ఎన్నికల్లో ఎలా పైచేయి సాధిస్తున్నారు? దీని వెనుకున్న రాజకీయ వ్యూహాలేంటి? దీని ప్రభావం సమాజం మీద ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మతతత్వ భావన నుంచి రాజకీయ సాధన. వీళ్ళు రాజకీయాలు ఎలా సాధిస్తున్నారనే పాయింట్‌ని మనం చూస్తే, మతతత్వం అంటే వాస్తవానికి ఒక మతం యొక్క సిద్ధాంతాలు, విలువలు, సాంప్రదాయాల పట్ల ఒక వ్యక్తికి ఉండే ఒక నమ్మకం. కానీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలోకి ఎప్పుడైతే అడుగుపెడతామో ఈ భావన అనేది క్రమంగా సామూహిక గుర్తింపుగా రూపాంతరం చెందుతుంది. రాజకీయ పార్టీలు ఈ సామూహిక గుర్తింపుని వాళ్ళ ప్రయోజనాల కోసం వాడుకోవడం అనేది స్టార్ట్ చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాల ఆరంభం ఎలా అవుతుందంటే స్వతంత్రం వచ్చిన తర్వాత వివిధ వర్గాలకు చెందిన ప్రజలకి వాళ్ళ వేదిక మీదకి తీసుకురావడం ద్వారా ఆ వర్గం యొక్క ఓట్లన్నింటినీ ఏకమొత్తంగా వాళ్ళ ఖాతాలో వేసుకోవచ్చనే ఆలోచనతో ఓటు బ్యాంక్ రాజకీయాలనేవి స్టార్ట్ అయ్యాయి. ఒక మతాన్ని లేకపోతే ఒక ఉపవర్గాన్ని ప్రత్యేకంగా లక్ష్యం చేసుకోవడం, వాళ్ళ సమస్యల గురించి మాత్రమే మాట్లాడడం, లేకపోతే వాళ్ళ భద్రతకు మాత్రమే భరోసా ఇస్తున్నట్లు నటించడం లాంటి వ్యూహాలు ఫస్ట్ అమల్లోకి రావడం జరిగింది. విభజన వ్యూహాలు ఎలా ఉన్నాయి? ప్రలోభాలు ఎలా పెడతారంటే భయాన్ని సృష్టించడం. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని, వేరే మత వర్గం నుంచి మీకు ప్రమాదం ఉంది. మేము మీకు రక్షణ కల్పిస్తామని రాజకీయ నాయకులు ఎప్పుడైతే చెప్తారో ఆ నమ్మించడమే పాయింట్. పోలరైజేషన్ ఉద్దీపన అంటారు దీన్ని. సున్నితమైన అంశాలని హైలైట్ చేయడం వల్ల లేదా రెచ్చగొట్టే ప్రకటన వల్ల మత వర్గాలను ఒకళ్ళ మీద ఒకళ్ళని ఉసుగొల్పేలాగా బిహేవ్ చేయడం. వాళ్ళు డైరెక్ట్ చెప్పరు ఇండైరెక్ట్‌గానే. అంతేకాకుండా అత్యధిక ప్రాతినిధ్యం కల్పించడం అంటారు దీన్ని. అంటే ఎన్నికల టికెట్లు కేటాయించే దగ్గర నుంచి, పదవుల పంపిణీ దగ్గర నుంచి కేవలం మతాన్ని ఇంపార్టెంట్‌గా తీసుకొని సమతుల్యత లేకుండా వ్యవహరించడం అనేది. అయితే ముస్లిం, హిందూ ఓటు బ్యాంక్ గురించి ఒకసారి మనం చూద్దాం. ఎప్పుడు ముస్లింలు లేకపోతే హిందువులు అనే సామూహిక గుర్తింపుని యూజ్ చేసుకొని ఆ వర్గాలని వాళ్ళ పక్షం వైపు తిప్పుకోవడానికి పథకాలు, హామీలు ప్రకటించేస్తూ ఉంటారు. దానివల్ల సామాజిక ప్రభావం, తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయి? అభివృద్ధి పక్కకెళ్ళిపోతుందా? విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు ఇలాంటి నిజమైన అభివృద్ధికి సంబంధించిన సమస్యలన్నీ గూడా పక్కకి నెట్టివేయబడి కేవలం మతానికి సంబంధించిన అంశాలే చర్చనీయాంశం అవుతాయి. సమాజంలో ఒక చీలికొస్తుంది. ఎలా? ప్రజలు విడిపోవడం వల్ల సమాజంలో విద్వేషాలు పెరుగుతాయా? శాంతి భద్రతల సమస్యలొస్తాయా?
ఇంతే కాకుండా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. మతతత్వ రాజకీయాలు రాజ్యాంగం యొక్క లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తాయి ఇప్పుడు కూడా. మరి ఈరోజు వాస్తవం ఏంటి అంటే, ఈ మతతత్వం కేవలం ఒక విశ్వాసం మాత్రమే కాదు, రాజకీయ పార్టీల చేతిలో ఒక శక్తివంతమైన ఎన్నికల అస్త్రంగా కూడా ఉంది. అభివృద్ధిని ఒక కొలమానంగా కాకుండా, ఓటు బ్యాంక్ రాజకీయాలను కొలమానంగా చేసుకుంటే, భారత ప్రజాస్వామ్యం తన యొక్క నిజమైన విలువలను కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రజలు ఆలోచించాలి, మేల్కోవాలి. మతం కంటే దేశ ప్రగతి, తన భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం అయితే వచ్చింది అనే మాట వాస్తవం. ఫైనల్‌గా అవును. రాజకీయ అవసరాల కోసం మతాన్ని కేవలం ఒక నంబర్‌గా, ఒక ఓటు బ్యాంక్‌గా మార్చడం అనేది ఒక ప్రజాస్వామ్యానికి ఇదొక సవాల్ లాంటిది. ప్రజలు ఆలోచన చేయాలి. ఈ ధోరణంతా మార్చేయాలి. అంటే ప్రజలు మతపరమైన విభజనలకు అతీతంగా, నిజాయితీగా, సమర్థంగా అభివృద్ధిని చూసి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల ఉచ్చులో పడకూడదు. మన దేశ భవిష్యత్తును నిర్ణయించే ఒక శక్తిగా మన చేతిలో నిజాన్ని గుర్తుంచుకోవాలి. ఆ నిజం మన చేతిలో ఉంది అనేది ప్రతి పౌరుడు గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మతానికి లోబడి మా మతం అనే ఇది చేస్తే మీరు దేశ భవితవ్యాన్ని పాడు చేస్తున్న ఒక వ్యక్తిగా మిగిలిపోతారనే వాస్తవాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. సో, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. నేను చెప్పే విషయాలు కొన్ని నచ్చకపోవచ్చు, నచ్చొచ్చు నాకు తెలీదు. బట్ భారతదేశ పౌరుడిగా నువ్వు తీసుకోవాల్సిన ఒక నిర్ణయంలో ఈరోజు ఓటు బ్యాంక్‌గా మారుతున్న నీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఒకసారి గమనించి చూసి వాస్తవాలను తెలుసుకోకపోతే మాత్రం ఓటనే దానికి విలువ లేకపోవడం కాదు కదా! నెక్స్ట్ రాబోయే తరాలకు కానీ, ఏంటి నువ్వు దేశానికి ఇచ్చింది అంటే గాని, అక్కడ సైనికుడు పడే కష్టానికో, లేకపోతే మీరు ఇంట్లో కూర్చొని తినే మీ ఆహారానికో విలువ ఇవ్వనట్టే అనేది ముఖ్యమైన ఉద్దేశ్యంగా గుర్తుంచుకుంటారనేదే నా ఉద్దేశం. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ మోనిక సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.